అంటే నన్ను టీజీ వెంకటేష్ గారు ఎన్నిసార్లు నన్ను తిట్టినా కానీ, ఎన్నిసార్లు నన్ను ఎగతాళి చేసినా కానీ మీ అందరికీ చాలామంది కోపం వస్తుంది. కానీ నాకు ఎందుకు కోపం రాదంటే, ఎందుకు నిగ్రహించుకునే మాట్లాడతాను టీజీ వెంకటేష్ గారు అంటే, నా మొదటి 3 సినిమాలు 100 రోజులు ఆయన థియేటర్లో ఆడినాయి కాబట్టి. నాకు ఆయన ఆతిథ్యం ఇచ్చారు ఒక రోజున, ఆ కృతజ్ఞత. అందుకే మన రాజ్యసభ సీటు ఆయనకి కాదు ఇంకొకరికి ఇవ్వచ్చు. ఇవ్వాలి అంటే కూడా తెలుగుదేశం నాయకులు చేసేది ఏమున్నది, ఇచ్చి తీరాలి. కానీ టీజీ వెంకటేష్ గారు రాజ్యసభ తీసుకుంటుంటే నేనేం అడ్డుపడలా. కానీ వారు నన్ను ఒక 2-3 మాట్లాడితే కొన్ని సందర్భాల్లో కించెత్తు బాధ కలిగించి వారి దృష్టికి తీసుకొచ్చాను. మీలాంటి పెద్దలు బాధ్యతగా మాట్లాడాలని. ఎందుకు చెప్తున్నానంటే, సుస్వాగతం షూటింగ్కి వచ్చినప్పుడు ఏదో హోటల్లో పెట్టాను నన్ను, ఇక్కడ మర్చిపోయిన హోటల్ ఏంటో. ఇలాగే చాలా మంది రోజున రోడ్డు మీద మీకు రోడ్ షో ఉంటుంది, ఈవినింగ్ వెళ్ళాలి మీరు బండి ఎక్కాలి అంటే నన్ను చూడడానికి ఎవరు వస్తారు, పిచ్చా మీకేంటి అనుకున్నాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.